అంత ఫ్యాన్ గాలిలో, ఫ్యాన్ వేవ్‌లో కూడా 23 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది 2019 ఎన్నికల్లో. ఇప్పుడు ఆ 23 స్థానాలను గెలుచుకోవాలి అనే తీవ్ర పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే బలమైన అభ్యర్థులను పోటీకి దింపుతున్నారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 2019లో గెలుచున్నారో ఆ స్థానాల్లో అప్పుడు ఓడిపోయిన వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజమండ్రి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్, అర్బన్ 2 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆదిరెడ్డి భవానీ గారు, అలాగే గోరంట్ల బుచ్చి చౌదరి. ఇప్పుడు ఈ 2 స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్కడి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక డాక్టర్ని రంగంలోకి దింపుతున్నారంట. అది కూడా సెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందిన గూడూరి శ్రీనివాస్ అనే అభ్యర్థికి వైసీపీ టికెట్ ఇవ్వడానికి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారంట. దానికి సంబంధించి ఆయనకి అధిష్టానం నుంచి సమాచారం కూడా అందింది అనేది ఇప్పుడు రాజమండ్రిలో వైరల్ అవుతున్నాం. సో అంటే 2019 ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ మీద అప్పుడు వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావు అప్పట్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రౌతు సూర్యప్రకాశ్రావు ఓటమి పాలయ్యారు. వైసీపీ తరఫున ఆదిరెడ్డి భవానీ విజయం సాధించారు. అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖచ్చితంగా ఆదిరెడ్డి భవానీ లేదంటే ఆమె భర్త వాసు పోటీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్లకి టికెట్స్ కన్ఫామ్ అని చంద్రబాబు గారు ప్రకటించేసిన నేపథ్యంలో. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ బీసీ నేత కాబట్టి మరొక బీసీ నేతతోనే అక్కడ ఢీ కొట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. అందుకే ఇక్కడ డాక్టర్గా ఉన్న గూడూరి శ్రీనివాస్ని ఫిక్స్ చేశారంట. ఆమె భార్య రాధిక, ఆమె కూడా లాయర్గా ఉన్నారు. మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన భార్యాభర్తలుగా రాజమండ్రిలో వెళ్ళి ఉంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపు ఎంతవరకు నెగ్గుకు రాగలరు అనేది. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రౌతు సూర్యప్రకాశ్రావు ఆల్రెడీ అంతకుముందు 2004, 2009లో కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భం అయితే ఉంది. కాకపోతే ఆయన అసంతృప్తితో ఉంటారా లేదంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తారనేది చూడాలి.